అమ్మో పాడైపోను ఏమి చలిలా చలి అమ్మమ్మ చలికాలం పో నాయన ఎక్కడి చలి ఏం కథ కిచకిచ కిచ కోతులోనికినట్టే ఉన్నది కదా పరిస్థితి అయితే ఇక చూడురులా పొగ మంచు అయితే తెల్లారిగా అట్లా ఏమన్నా కనపడనిస్తట్లేదా రోడ్డు పట్టి పోయేటోళ్ళు 7 బండ్ల అన్నీ ఆపుకొని సప్పుడు అంట లేవెట్టుకుంటున్నారు సూర్యుడేమో వస్తలేడు ఎందుకనంటే మంచంతా అట్లా చుట్టేస్తున్నది అన్నట్టు ఇక ఏ 9-10 అయితే కానీ సూర్యుడు కనిపిస్తలేడు ఎలుగు వస్తలేదు అగో గంత మంచు ఉన్నదిలా ఏ జిల్లాకు ఆ జిల్లా అసలు ఏడబోయినా మంచే ఉన్నది తెల్లారిగా అట్లా అబ్బాబ్బాబ్బా చలి దిక్కు చలి పెడుతున్నది చెద్దరు కప్పుకున్నది ఆల్తలేదు చలి అవో గట్లున్నది పరిస్థితి చలి గురించి ఇక మరి ఇక చూద్దాం రా ఒక్కపారి పొగ మంచు కథ ఏందో అబ్బబ్బబ్బబ్బబ్బా తెల్లారి గట్లా చూడాలి పల్లె పొలిమేరలు అన్నీ పొగ మంచుతోటి నిండిపోయినాయి అనుకో రాత్రి అది ఏమి కనపడకుండా ఎక్కడ కనపడకుండా పొలాలు ఇండ్లు పుండ్లు కొండలు గుట్టలు ఏవి కనిపించకుండా పొగ మంచు నిండా నిండిపోతున్నది ఇక వచ్చిపోయే బండ్లకైతే చాలా అవస్తున్నది ఇక జనాలు అయితే చెద్దర్లు కప్పుకొని కుల్లలు పెట్టుకొని చలికోట్లు వేసుకున్న చలి తగ్గేటట్టు లేదు ఓ దిక్కు చలి ఓ దిక్కి పొగ మంచు అమ్మమ్మమ్మమ్మ ఎంత ఆగమున్నది అంటే మొత్తం ఇటు ఖమ్మం తీసుకున్నా మెదక్ తీసుకున్నా జిల్లాలు ఏవి తీసుకున్నా పల్లెలు ఏవి తీసుకున్నా గలీలు ఏవి తీసుకున్నా లొల్లి మాత్రం మంచుతోటే ఉన్నది ఇక పిల్లలైతే బయటికి కూడా వెళ్తలేరు అనుకో రాదురి ఇక ఇటు బండ్ల మీద పోరగాలను బడికి తీసుకుపోయేటోళ్ళకు ముసలి ముడిగోళ్ళకు ఎక్కడ అవస్థ ఏం కథ నాయన మామూలు నాది కథ అంతా ఒకపారి అరుచుకుందాం రారి పొగ మంచు ఎట్లున్నది ఏం సంగతి అనేది ఫుల్ ఏం కనిపిస్తలేదు ఆ బండ్లు వచ్చేటప్పుడు అయితే మాకు ఆ ఇండికేటర్లు చూసుకుంటూ వచ్చి మెల్లగా రావాల్సి వస్తుంది కనీసం 30-40 స్పీడే రావాల్సి వస్తుంది ఏం కనిపిస్తలేదు చూసినరా అగో కాదన్నట్టు ఇక ఖమ్మం నగరం అయితే మంచుతో మొత్తం మంచు ముద్దే అయిందనుకో రాదురి నగరవాసులు మొత్తం వింత అనుభూతి కలిగించిందట ఇక రోజు ఈ ఖమ్మం నగరాన్ని మంచు అంతా కప్పేస్తుంది అనుకో అది చెదర కప్పినట్టు ఇక మీటర్ పరిధిలో వస్తువులు కూడా ఏం దగ్గర కనిపిస్తలేవట అగో గంత సింహచీకటి ఉన్నదని అనుకొస్తున్నారు అనుకో రాదురి ఇక ఒక్క ఖమ్మం జిల్లేనా అన్ని జిల్లాలకు అట్లే ఉంది తెలంగాణ అంతా చెద్దరేసినట్టే ఉన్నది అనుకో రాదురి చలి పొగేసి కమ్మినట్టే ఉన్నది మొత్తం మీద అయితే